రేపు చేస్తాను అని అంటూ ఉంటాడు విష్ణు. లేదు నాన్న, నువ్వు భోజనం చెయ్యాలి. కేవలం నీకు చూపు కనిపించడం లేదని ఆ దిగులతో నువ్వు చూడు సగం అయిపోయావు. అసలు భోజనం కూడా సరిగ్గా తినడం లేదు. సరే నాన్న, మేమే మా చేతులతో తినిపిస్తాము అని విష్ణుకి వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా చెరో పక్కనే ఉండి విష్ణుకైతే భోజనం తినిపించబోతూ ఉంటారు. అప్పుడు ఇక విష్ణు అయితే నా కూతుళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమకి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిజాన్ని బయట పెట్టాలా? అసలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా విష్ణు నాకు ఈ భోజనం వద్దు అని ప్లేట్ని పక్కకి నెట్టేస్తాడు. దాంతో ఒక్కసారి వైష్ణవి వెన్నెల షాక్ అయిపోతూ ఏంటి నాన్న భోజనం వద్దా, ఎందుకని అని అడుగుతూ ఉంటుంది. వైష్ణవి దాంట్లో మీ అమ్మ విషం కలిపింది అని అనగాల్ని నేను విషం కలిపానా? అసలు నేను విషం కలిపానని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నా కళ్ళతో నేను చూశాను, నువ్వు విషం కలిపావు. అయినా మిమ్మల్ని చంపేస్తాను విషం ఇచ్చి అని చెప్పావు కదా, నువ్వు నేను చూస్తుండగానే విషం కలిపావు నువ్వు అని అంటూ ఉంటాడు విష్ణు. చూపు లేని మీకు అసలు నేను విషమిస్తున్నట్టు విషం కలుపుతున్నట్టు ఎలా తెలిసింది అని వరలక్ష్మి అడగంగాల్ని నాకు తెలిసింది, నాకు చూపు పోలేదు, ఏమీ పోలేదు, నా చూపు బాగానే ఉంది, అందుకే నేను చూసి ఆ అన్నం తినలేదు అని విష్ణు అంటాడు. ఏంటి, నువ్వు చూపు పోలేదా? మరి చూపు పోయినట్టు ఎన్ని రోజులు ఎందుకు నటించావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా. అప్పుడు ఇక విష్ణు అయితే ఎందుకంటే మీ అమ్మ విషం తాగినట్టు నటించి మీ ఇద్దరి ముందు నన్ను ఒక నేరస్తుడిగా నిలబెట్టింది, మీ దృష్టిలో నన్ను చేతగాని వాడిలా చిత్రీకరించింది, అందుకని మీ అమ్మకి నేను పడిన బాధ ఏంటో తెలియాలని ఇలా నటించాను అని విష్ణు అంటాడు. అప్పుడే ఇక విష్ణుకి చెప్పేస్తారు పిల్లలిద్దరూ ఆ విషాన్ని కలిపింది ధర తల్లి భవాని అని. అది తెలుసుకొని విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. అయినా మీ ఇద్దరు కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు అమ్మ నిన్ను చంపాలని ఎందుకు అనుకుంటుంది అని అంటూ ఏంటమ్మా ఇది, ఎందుకు నువ్వు నాన్నని చంపాలని చూశావు అని వెన్నెల వైష్ణవి అడుగుతారు. మీ నాన్నని నేను చంపాలని చూడలేదు, ఇది కేవలం ఒక సిరప్పు మాత్రమే తప్ప మనిషిని చంపే విషయం కాదు. మీ నాన్న చూపు నాటకం బయట పెట్టాలని కావాలని డ్రామా ఆడి ఆయన నోటితోనే నిజాన్ని బయట పెట్టించాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఇక వరలక్ష్మి అలా అనంగాల్నే అప్పుడే ఇక విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూశారు కదా, ఆ రోజు విషం తాగినట్టు నేను నటించాను అని అన్నారు, ఈరోజు చూపు కోల్పోయినట్టు నటించి అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేశారు. ఇలాంటి వాడితోనా నేను కాపురం చేయాలి, ఇక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని వరలక్ష్మి అంటుంది. నువ్వు ఇలా నాటకం ఆడతావని అస్సలు అనుకోలేదు నాన్న, ఎంత ఏడ్చామో తెలుసా, నీకు చూపు పోయిందని అమ్మని చూపు పోగొట్టిందని అమ్మని ఎంతలా తిట్టామో, ఇక ఇక్కడే ఉంటే ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాలో, అందుకని మేం కూడా అమ్మతో పాటు వెళ్ళిపోతాము అని పిల్లలిద్దరూ కూడా వెళ్ళిపోబోతూ ఉంటారు. అప్పుడే విష్ణు అయితే వైష్ణవి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా బేబీ, చిన్నప్పటి నుంచి నిన్ను ఈ చేతిలో ఎత్తి పెంచాను, అలాంటి మీ బేబీని వదిలి వెళ్ళిపోతావా నువ్వు అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇక వైష్ణవి అయితే బేబీ అంటూ విష్ణుని కౌగిలించుకొని ఒక్కసారి స్పృహ కోల్పోతుంది వైష్ణవి. అయితే వైష్ణవి స్పృహ కోల్పోయి అప్పుడే ఇంకా కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన వైష్ణవిని చూసి వరలక్ష్మి విష్ణు అమ్మ వైష్ణవి అంటూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇక హాస్పిటల్లో అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి టెస్టులకి రాశాను, ఆ రిపోర్ట్స్ వస్తే కానీ ఏమీ చెప్పలేను అని డాక్టర్లు అయితే అంటూ ఉంటారు. అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణు దగ్గరికి వచ్చి విష్ణు గారు మన పాపకి ఏమీ కాదు కదా, మన వైష్ణవికి ఏమీ కాదు కదా, చెప్పండి విష్ణు గారు అని అంటూ ఉంటుంది. లేదు వరలక్ష్మి, తనకేమీ కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు అని విష్ణు అయితే వరలక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళిద్దరి మధ్య గొడవలు బొగ్గుమన్నాయి, కానీ ఇప్పుడు పిల్లల విషయానికి వస్తువులకి ఇద్దరు ఒకటైపోతున్నారేంటి అని ధర ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే విష్ణుని వరలక్ష్మిని లోపలికి రమ్మని పిలుస్తారు. అప్పుడే ఇక డాక్టర్ విష్ణుతో అంటూ ఉంటాడు, చూడండి మీరిద్దరూ కూడా ఆ పాప పేరెంట్స్ కదా అని అంటూ ఉంటే అవును సార్, మేమిద్దరం కూడా వైష్ణవి పేరెంట్స్మే, చెప్పండి మా వైష్ణవికి ఎలా ఉంది,
తన రిపోర్ట్స్ వచ్చాయా అని విష్ణు అడుగుతూ ఉంటాడు. చెప్పండి సార్, మా వైష్ణవికి ఏమైంది, తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అనగానే తనకి లోపల కొంచెం హార్ట్లో హోల్ ఉంది, అందుకనే తను అలా కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని అంటూ ఉంటారు డాక్టర్. అయితే అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. డాక్టర్ ఏంటి మీరు చెప్పేది అని అనగానే కానీ అని అంటూ ఉంటే, కానీ ఏంటి డాక్టర్, ఎంత ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నా కూతుర్ని కాపాడండి, ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. అవును డాక్టర్, ఆయనకి పాప అంటే ప్రాణం, నాకు కూడా నా కూతురు అంటే ఎంతో ఇష్టం, నా కూతురు ఎంత డబ్బైనా పర్వాలేదు ఆయన పెట్టుకుంటారో, కాపాడండి డాక్టర్ అని అంటూ ఉంటే, సరేనమ్మా, కానీ ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పలేము, 50-50 చాయిసే అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే అన్నిటికీ మీరు ఆలోచించి సంతకం పెడితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని అంటూ ఉంటారు. అప్పుడే సరే అని సంతకం పెడతారు ఏడుస్తూ విష్ణు వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న ధర అయితే ఇప్పుడు విష్ణు ఇంత డబ్బు ఖర్చు పెట్టి వైష్ణవిని బ్రతికిస్తున్నాడు, మరి విష్ణుని వదిలేసి పిల్లల్ని విష్ణుకి అప్పచెప్పేసి నువ్వు వెళ్ళిపోతావా అని ధర అడుగుతూ ఉంటుంది అందరి ముందే. వెళ్ళిపోతాను, నాకు నా బిడ్డ కన్నా ఎవరు ఎక్కువ కాదో, ఎక్కడున్న వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఈ రోజు నాడు నా దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర ఆ డబ్బు ఉంది కాబట్టి నా పాప ప్రాణం దక్కుతుంది, విష్ణు గారు మీరే గెలిచారు, పిల్లలు మీ దగ్గరే ఉంటారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడేక విష్ణు అయితే లేదు వరలక్ష్మి, మనిద్దరం కూడా గెలవాలి, మన వైష్ణవికి తగ్గాలి, ఆపరేషన్ పూర్తయ్యాక తను మనిద్దరిని చూసి ఆనందపడాలి అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే విష్ణుని కౌగిలించుకొని కుమిలిపోతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే మన వైష్ణవి మళ్ళీ నవ్వుతూ మన దగ్గరికి వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటుంది. వెన్నెల కూడా అవునమ్మా వచ్చేస్తుంది, నువ్వు కంగారు పడద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆపరేషన్ థియేటర్లోంచి డాక్టర్ అయితే బయటికి వస్తాడు. డాక్టర్ ఏం చెప్తాడా అని గుండెలు పట్టుకొని చూస్తూ ఉంటారు విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా. అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మి కంగ్రాచులేషన్, మీ అమ్మాయి ఆపరేషన్ చాలా సక్సెస్ అయ్యింది, ఇక ఎటువంటి ప్రాణహాని తనకి లేదు అని డాక్టర్లు అయితే చెప్తారు. దాంతో ఇక ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరు కూడా. ఇక వరలక్ష్మి మన వైష్ణవికి ఏమీ కాలేదు, తను బానే ఉంది అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే విష్ణు అన్న మాటకి చాలా ఆనందపడుతూ ఉంటుంది వరలక్ష్మి. నాకు అదే కావాలి విష్ణు గారు అని వైష్ణవి దగ్గరికి వెళ్తారు. వైష్ణవి విష్ణు వరలక్ష్మిని చూసి మీరిద్దరూ విడిపోతారా నాన్న అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, మీ అమ్మ ఎక్కడికి వెళ్దో, నాతోనే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది, మీ అమ్మ నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది చెప్పు వరలక్ష్మి అని అనగానే అవునమ్మా నేనెక్కడికి వెళ్తాను చెప్పు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది వరలక్ష్మి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వరలక్ష్మి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా